బిగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైలు బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బాధితురాలు రైలు నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లాకు చెందిన యువతి మేడ్చల్లో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. తన సెల్ ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్ కు వెళ్లి పని ముగించుకుంది. అనంతరం రాత్రి 8:30 సమయంలో ఎంఎంటీఎస్ లో మేడ్చల్ కు బయలుదేరింది. మహిళల కోచ్ లో ఆమె ఎక్కింది. ఆ బోగీలో ఉన్న మరో 2 మహిళలు అల్వాల్ స్టేషన్ లో దిగిపోయారు. బోగీలో యువతి ఒక్కతే ఉండగా ఓ యువకుడు ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు రైలు నుంచి బయటకు దూకింది. కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జ్ వద్ద కింద పడి గాయపడిన ఆమెను ఓ పాదచారులు గమనించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అత్యాచార యత్నానికి ఒడిగట్టిన యువకుడు చెక్స్ షర్ట్ వేసుకున్నాడని, నల్లగా ఉన్నాడని పోలీసులకు తెలిపింది బాధితురాలు. ఆమె చెప్పిన ఆధారాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ వర్కింగ్ ఉమెన్స్ కి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఒక మహిళ రైల్లో ఎంఎంటీఎస్ రైల్లో వెళుతూ ఉండగా ఒక మహిళపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడే ప్రయత్నం చేయడంతో ఆమె తనను తాను రక్షించుకునేందుకు రన్నింగ్ లో ఉన్న ఎంఎంటీఎస్ రైలు నుంచి యువతి ఒక్కసారిగా బయటకు దూకేసింది. దీంతో తీవ్ర గాయాలవడంతో ఆమెను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. యువతికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందుతోంది. ఈ ఘటన రాత్రి 8 గంటల ప్రాంతంలో మహిళల బోగిలో ప్రవేశించాడు ఓ ఆగంతకుడు. అతను నల్లగా ఒక చెక్స్ షర్ట్ వేసుకున్నట్టుగా ఆ బాధితురాలు చెబుతోంది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో మహిళకు చికిత్స అందుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్నటువంటి ఎంఎంటీఎస్ ట్రైన్ లో యూత్పై గుర్తులేని దుండగుడు అత్యాచారానికి ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఒంటరిగా ఉన్నటువంటి మహిళ అతని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఈ లోపే అతను వెంటాడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి ట్రైన్ లో నుంచి దునకడంతో మహిళకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. అయితే ఆ మహిళ పై ఎందుకు అతను అంత అఘాత్యానికి పాల్పడ్డాడో, ఎవరు లేరా ఏంటి అన్న దానిపై కూడా మహిళ కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం. ప్రస్తుతం ఈ ఘటనపై అటు పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుంటుంది. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంది ఆ మహిళ ఉన్నటువంటి సమయంలో ఆ మహిళకు అంటే అతను వచ్చినటువంటి సమయంలో మరి ఎవరు లేరా, అతను ఏమైనా మద్యం సేవించి ఉన్నాడా, ఈ అన్ని అంశాలపై కూడా పోలీసులు అయితే పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఒక ట్రైన్ లో మహిళపై మనం చూసాం, గతంలో ఢిల్లీలో బస్సులలో జరిగినటువంటి అత్యాచారాలు ఘటనలు మనం చూసాం. కానీ ట్రైన్ లో మొట్టమొదటిసారిగా ఈరోజు సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్నటువంటి ఎంఎంటీఎస్ ట్రైన్ లో ఈ సంఘటన చోటు చేసుకోవడం పట్ల అటు ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా దర్యాప్తు కొనసాగుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.